పనీర్ ఓట్స్ బీట్రూట్ ప్యాన్ కేక్. అంటే ఇన్ని రకాల పదార్థాలు వాడితే అసలు ప్యాన్ కేక్స్ ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత టైం పడుతుంది చేయడానికి అనుకుంటున్నారు. ఏం లేదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ ఓట్స్ బీట్రూట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బీట్రూట్ ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, స్ప్రౌట్స్ 1/2 కప్పు, పనీర్ తురుము 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. పనీర్ ఓట్స్ బీట్రూట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం రోల్డ్ ఓట్స్ తీసుకున్నామండి. రోల్డ్ ఓట్స్ ఎప్పుడూ కూడా ఏంటంటే మనకు గ్లూటెన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓట్స్లోనే తక్కువగా ఉంటాయి, దానికి తోడు మనకు రోల్డ్ ఓట్స్లో ఇంకా బాగా తక్కువగా ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత మంచి హై ఫైబర్ కాబట్టి మనకు అల్పాహారంగా తీసుకుంటే చాలా చాలా మేలు చేస్తుంది. ఓట్స్ ఎవరికైనా ఎప్పుడైనా సరే, అంటే మనకి చిన్నపిల్లల నుంచి కూడా మనం హ్యాపీగా ఓట్స్ పుడ్డింగ్ అని ఇస్తూ ఉంటారు కదా, అలా మొదలుపెట్టి మనకు ఓట్స్ అనేది చాలా మెయిన్ ఎలిమెంట్గా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ బీట్రూట్, ఇక బీట్రూట్ గురించి చెప్పాలి అంటే రక్తం తక్కువగా ఉన్న వాళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, తర్వాత మంచి ఎనర్జీ రావడానికి, వర్కౌట్ ముందు, ఇటువంటి సందర్భాల్లో మనకి బీట్రూట్ వాడుతూ ఉంటాము. సో బీట్రూట్ అనేది చాలా చాలా మంచి వెజిటబుల్. అలాగే ఇందులో పనీర్ కూడా వాడుతున్నాం. ఇక పనీర్ గురించి ఏం చెప్పాలండి, శాకాహారం తీసుకునే వాళ్లకు మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రోటీన్లో పనీర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో చక్కటి ప్రోటీను, పిల్లలందరూ బాగా ఇష్టపడేటువంటి ప్రోటీన్. ఇందులో అంటే కావాల్సినంత గుడ్ ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది, గుడ్ ఎనర్జీ ఉంటుంది, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇలా మనకు పనీర్ ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళు కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. ఇలా ఎవరైనా కూడా హ్యాపీగా తినచ్చు అనమాట. సో ఇటువంటి చక్కటి పదార్థాలతో అంటే పనీరు, తర్వాత ఓట్స్, బీట్రూట్, ఈ 3 కాంబినేషన్లో మనం ఈ ప్యాన్ కేక్ తయారు చేయబోతున్నాం. ఈ ప్యాన్ కేక్ బేసిక్గా మనకు అల్పాహారంగా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి, కొంచెం కారంగా చేయాలి, వాళ్ళని రంజింప చేయాలి అనుకుంటే మాత్రం ఇటువంటి ప్యాన్ కేక్స్ అనేవి చాలా బాగా సహాయపడతాయి అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాము. ఈ బాండీలో మనం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని రోల్డ్ ఓట్స్ ని వేయించుకుంటున్నాం అనమాట. ఇది మనకు రోల్డ్ ఓట్స్ బయట దొరుకుతుంది. 1 కప్పు రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఇది ఒకసారి వేయించేసుకుందాం. సో రోల్డ్ ఓట్స్ని చక్కగా మనము నీళ్లలో ఉడికించుకొని అందులో కాస్త మిల్క్ వేసుకొని, ఫ్లాక్ సీడ్స్ పౌడరు, తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడరు, తర్వాత వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్గా మనం తినచ్చు. సో మంచి ప్రోటీన్, మంచి B12, ఇంకా కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయండి. అన్ని రకాలు వేసుకొని తింటే. అంటే అసలు మన ఓట్స్ తీసుకోవడం మొదలు పెడితే అల్పాహారంగా అసలు మనకు ఆకలి అనేది వెయ్యదు తెలుసా, అస్సలే వేయదు. మేబీ ఒక 3-4 అవర్స్ వరకు అస్సలు ఆకలేయదు. ఎప్పుడు దాని మన డ్రై ఫ్రూట్స్తో, అలాగే మంచి ఫ్రూట్స్తో అన్నిటితో కనుక తింటే కనుక చాలా చాలా బాగుంటుంది. సూపర్ ఫుడ్స్ అంటాం కదా, సూపర్ ఫుడ్స్ అని చెప్పచ్చు. సో ఓట్స్ వేయిస్తుంటే కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇదిగోండి, ఇలా చక్కగా మనము ఓట్స్ని వేయించేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇలా బీట్రూట్ ముక్కలు తీసుకుందాం. దీనికి తగ్గట్టుగా ఇంత సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులో అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం పెరుగు, అలాగే కాస్త ఉప్పు తీసుకొని దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని, ప్యాన్ కేక్ మిక్స్కి తగ్గట్టుగా మనం ఎంతైతే కన్సిస్టెన్సీ ప్రకారంగా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి కావాల్సినంత నీళ్లు పోసుకొని. ఓకే, సో ఆ తర్వాత మనము ఈ పనీర్ ఓట్స్ బీట్రూట్ ప్యాన్ కేక్ ఎలా వేయాలి,
అసలు ఇంతవరకు మనం పనీరు స్ప్రౌట్స్ ఏవి వాడలేదు. అవి ఎలా వాడాలో అవన్నీ కూడా చెప్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం బీట్రూట్ వేయడం వల్ల రంగంతా మారిపోయింది అనుకోండి. సో చక్కగా ఇందులో ఓట్స్, తర్వాత బీట్రూట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ చాలా చాలా టేస్టీగా హెల్తీగా ఉండబోతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో ఇంతవరకు మనం పనీర్ ఎక్కడ వాడలేదు, ఎలా ఉపయోగించాలి అని చెప్తాను. ఇప్పుడు ఒక మరో బౌల్ తీసుకోండి. దీంట్లో ఇలా తురుముకున్నటువంటి పనీర్ వేసేసుకుందాం. ఆ తర్వాత స్ప్రౌట్స్ వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త చాట్ మసాలా, ఆ తర్వాత కాస్త మిరియాల పొడి. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకవైపు పిండి రెడీగా ఉంది, మరోవైపు మనకు పనీర్ మిశ్రమం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ప్యాన్ కేక్ ఎలా వేసుకోవాలన్న విషయం చెప్పేస్తాను. స్టవ్ వెలిగించేసుకుందాం. వెలిగించుకొని ఒక తవ్వ పెట్టేసుకుందాం. అంటే మనం ప్యాన్ కేక్స్ దీని మీద తయారు చేసుకోబోతున్నాం. కొందరి ఇళ్లలో ఏంటంటే ఇలా స్లాట్స్ ఉన్నటువంటి ఒక పెనం ఉంటుంది. అంటే బేసిక్గా దాన్ని మనం ప్యాన్ కేక్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు, లేకపోతే చిన్న చిన్న దిబ్బరొట్టెల్లాగా వేయడానికి వాడుతూ ఉంటారు. అవసరం లేదండి, అవన్నీ లేకపోయినా కూడా పర్వాలేదు. మామూలుగా మన ఇంట్లో ప్యాన్స్ ఉంటాయి కదా, అలా ఒక ప్యాన్ తీసుకోండి. తీసుకొని ఇలా చక్కగా గుంట గరిటె తీసుకొని ఒకసారి ఇది కలిపేసుకుందాం. కలిపేసుకొని తవ్వ వేడైన తర్వాత చక్కగా మనం ప్యాన్ కేక్ లాగా వేసేసుకోవచ్చు. ఇది పిల్లలకు బాక్సుల్లో కూడా పెట్టించవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇవి చల్లబడినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. సో తవ్వ మీద ముందుగా కొంచెం నూనె వేసేసుకుంటున్నాను, చిన్న గ్రీజింగ్ లాగా అంతే. సో ఇంతకుముందు చెప్తూ ఉన్నాను కదా, మనకి బాక్సుల్లో కూడా బాగుంటుందండి. పిల్లలకు హాయిగా ప్యాన్ కేక్స్ లాగా చేసి విడివిడిగా, అంటే మీద మీద పెడితే ఒకవేళ పనీర్ ఇట్లా అద్దుకొని పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విడివిడిగా కొంచెం మనకు స్లాట్స్ లాగా ఉంటే విడివిడిగా పెట్టడానికి ప్రయత్నించండి. తవ్వ కూడా వేడైపోయిందండి. ఇప్పుడు మనము ఇలా చక్కగా చేతిలోకి తీసుకొని చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకుందాం. నేను ఈ సైజ్ వేసానండి. మీరు కొంచెం పెద్ద సైజ్ వేసుకోవాలి అంటే కోర్స్ వేసుకోవచ్చు. దాన్ని చక్కగా కాస్త నూనె వేసుకుంటూ కాలుద్దాం. ఓకే, ఇప్పుడు దీనిపైన ఇది కాస్త పచ్చిగా ఉన్నప్పుడే మనం తయారు చేసుకున్నటువంటి ఈ పనీర్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా పైనుంచి వేసుకొని ట్యాప్ చేసుకుందాం. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుందండి ట్యాప్ చేయడానికి. వేసుకున్నాక ఒక్కసారి స్పూన్తో లైట్గా మనం ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. దానిపై నుంచి కూడా కావాలంటే కాస్త నెయ్యో లేకపోతే కాస్త నూనె, వెన్ననో అలా వేసుకోవచ్చు. చూసారా, ఆల్రెడీ మనకి నీట్గా కాలుతుంది. సిమ్లోనే పెట్టుకుందామండి. ఇలా చక్కగా నూనెతో లేదంటే నెయ్యితో మన ఇష్టం, హ్యాపీగా మనం రెండు పక్కల కాల్చేసుకుందాం. చూసారా, చక్కగా నేను ఇటువైపు కూడా తిప్పానండి. సో ఇటువైపు చూస్తే మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇటువైపు చూద్దాం. చూసారా, పనీర్ వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అయిపోయినట్టే అండి. సో ప్రాపర్గా ఉడికిపోయింది కాబట్టి ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. అసలు ఓవరాల్గా నేను పోసింది ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ నూనె అండి, అంతే. చూసారా, అంతే. పిల్లలకు హాయిగా పెట్టచ్చు అనమాట, ఎక్కువ నూనె కూడా అబ్జార్బ్ చేసుకోవట్లేదు. సో ఇంత పోసేదేదో మనకు చక్కగా నెయ్యితో కూడా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఇలా చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైనటువంటి పనీర్ ఓట్స్ బీట్రూట్ ప్యాన్ కేక్ మీ అందరి కోసం రెడీ అయిపోయింది. తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ ఓట్స్ బీట్రూట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బీట్రూట్ ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, స్ప్రౌట్స్ 1/2 కప్పు, పనీర్ తురుము 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. పనీర్ ఓట్స్ బీట్రూట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో రోల్డ్ ఓట్స్ వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో బీట్రూట్ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు వేసి మెత్తగా దోస పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, స్ప్రౌట్స్, చాట్ మసాలా, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడైన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని ప్యాన్ కేక్ లాగా వేసుకుని పైనుంచి స్ప్రౌట్స్, పనీర్ మిశ్రమాన్ని వేసి అద్ది నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్ ఓట్స్ బీట్రూట్ ప్యాన్ కేక్ రెడీ.